నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రచించిన 'కోరికలే గుర్రాలైతే' అనే కథలోని 3వ భాగాన్ని విందామా? మీ వారికి బ్యాంకులో పనట కదా, మీ పుట్టిల్లెక్కడా? ఆవిడ ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఆవిడ ముందు తాను చీమ దోమ అయిపోతున్నట్లు కుంచుకుపోతూ పుట్టింటి వివరాలు, తండ్రి ఉద్యోగం, మామగారు ఉద్యోగం అన్నీ సిగ్గుపడుతూ చెప్పింది. ఆ తర్వాత ఆమె శ్యామల తండ్రి ఎంత పెద్ద ఆఫీసరో, మామగారెంత పలుకుబడి గలవారో, చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా సోఫాల్లో డన్లప్పుల్లో పెరిగానని, కారులో ఎండ పొడరకుండా తిరిగానని, ఎంతెంత పెద్దవాళ్లతో పరిచయము, క్లబ్బులని, సినిమాలని, షికార్లని ఎలా తిరుగుతారో గంట చెప్పి వెధవది 2500 వచ్చినా నెలాఖరుకు నయా పైసా ఉండదండి, 500-600 తెచ్చుకునేవాళ్ళు ఎలా బతుకుతారో అని అనిపిస్తుంది అంటూ సాగదీసింది. జ్యోతి ఆ కబుర్లు వింటూ మరింత కుంచుకుపోయింది. ఆమె చెప్పిన దానికంతా తలాడించింది. అవునండి, ఈ రోజుల్లో 500-600 అంటే దేనికి సరిపోతుంది? ఏదో ఇంత తిండి తినడానికే చాలదు అని మాట కలిపింది. ఆ తర్వాత శ్యామల జ్యోతి ముందు పెళ్లినాటి కబుర్లు, రిసెప్షన్కి ఎన్ని వందల మంది వచ్చారో చెబుతూ, నెలకొకసారి మేమిచ్చే పార్టీకే 500-600 అవుతుందని చెబుతూ ఆ ఫోటో ఆల్బమ్ తెచ్చి చూపెట్టింది. పని కుర్రాడికి టీ కలపమని పురమాయించింది. ఆ ఫోటోలు చూస్తూ జ్యోతి మరింత కుంగిపోయింది. వెధవది, టీకే రోజు 2 బాటిల్స్ పాలు చాలవండి, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అంది టీ ఇచ్చి. ఆ తర్వాత ఆమె సంభాషణ సుశీల మీదకు తిరిగింది. ఆ సుశీల గారితో పరిచయం అయిందా మీకు అంది హఠాత్తుగా, అదేదో తప్పు పని అయినట్టు. జ్యోతి సందేహిస్తూ, ఇప్పుడే వచ్చారు ఆవిడ మా ఇంటికి అంది. ఇక్కడికి రాలేదే అంది కళ్ళు చిట్లించి చూస్తూ. జ్యోతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మీరేమనుకుంటే అనుకోండి కానీ ఆవిడెందుకో నాకు నచ్చలేదు. మహాగర్వం ఉంది ఆవిడికి. ఏం చూసుకునండి ఆ గర్వం? ఎంతున్నా నాకే గర్వం లేదే. మహామొగుడి గుమస్తా ఉద్యోగం చూసుకుని అంత మిడిసిపాటేమిటి? 2 సార్లు వచ్చిందంతే. తర్వాత ఏమొచ్చిందో మరి రాలేదు. ఆవిడగారు రాకపోతే నాకేం నష్టం? పొమ్మన్నాను. మనిషికి అంత గర్వం పనికిరాదండి. మీతో ఎలా మాట్లాడింది? ఏదో పావుగంట కూర్చున్నాను. నాకు ఆవిడ ధోరణి అంత నచ్చలేదండి అంది జ్యోతి. తను చెప్పిన మాటలు ఆవిడకి సంతసం కలిగించాయా అన్నది చూస్తూ. ఆవిడ బిఏ చదివిందట, అందుకేమో అంత గొప్ప అంది శ్యామల. బోడి బిఏ అంతా చదువుతున్నారు అంది. శ్యామల బిఏ పాస్ అవ్వలేదు. కాన్వెంట్ చదవడం వల్ల ఇంగ్లీష్ గడగడలాడిస్తుంది. కానీ చదువులో ఎప్పుడూ చురుకు కాదామె. జ్యోతి అంగీకారంగా తల ఆడించింది. మీరెంతసేపు కూర్చున్నారా? ఆమె వచ్చిన 10 నిమిషాలకే పెద్ద ఫోజిచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ అలా ఓ పావుగంట సుశీలను విమర్శిస్తుంటే జ్యోతి అన్నింటికీ తల ఊపింది. జ్యోతిని తీసుకెళ్ళి ఇల్లంతా చూపించింది ఆవిడ. డబుల్ కాట్ మంచాలు, అంతెత్తు పరుపులు, బాంబే డైయింగ్ దుప్పట్లు, గోద్రేజ్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, పిల్లల బెడ్రూమ్ వేరే, ఫ్రిడ్జు, ఎన్నో రకాల కప్పులు, గ్లాసులు అన్నీ చూస్తుంటే మతిపోయిన దానిలో అయిపోయింది జ్యోతి. ఎంత బాగుంది ఇల్లు, పెట్టి పుట్టాలి ఎందుకైనా, తను ఉందెందుకు? బాధగా ఆమె మనసు మూలిగింది. శ్యామల ఇల్లు చూశాక ఆమె పట్ల మరింత ఆకర్షణ పెరిగింది జ్యోతికి. ఆ ఆకర్షణలో ఆవిడ గొప్పలు దర్జాలు చెబుతుంటే పరోక్షంగా ఏదో అంటూ తమ లేమిని దెప్పుతున్న సంగతి జ్యోతికి తట్టలేదు. సుశీల మొగుడు గుమస్తా ఉద్యోగం అయితే స్కూటర్ కొన్నట్ట, రేడియో కొన్నట్ట, బీరువా ఉందిట, మిషను ఉందిట. వాడి ఉద్యోగానికి లంచాలు పుచ్చుకోకపోతే ఇవన్నీ ఎలా వస్తాయంటూ తామే కొనడానికి అవస్థపడుతుంటే గుమస్తాగాడు ఎలా కొన్నాడు అంటుంటే జ్యోతి ఆ గొప్పలు దర్జాలు తమను తాము పొగుడుకుంటున్న ఆమె ధోరణి గుర్తించలేదు. ఓ గంట ఆవిడ కబుర్లు విని వదల్లేక వచ్చినట్లు అయిష్టంగానే కదిలింది జ్యోతి. మా ఇంటికి ఒకసారి రండి అనబోయి వస్తే కూర్చోబెట్టడానికి మంచి కుర్చీలైనా లేవు. ఆవిడొస్తే తమ ఇల్లు చూసి ఏమనుకుంటుందోనని సిగ్గుపడి జ్యోతి ఆ మాట అనలేదు. ఈసారి ఎప్పుడన్నా సాయంత్రం వస్తాలేండి అని ఉదారంగా అని, అబ్బా ఇలా ఎండవేళ వెళ్ళాలంటే చిరాకు నాకు, అందరూ రెస్ట్ తీసుకునే టైము, డిస్టర్బ్ చేస్తే ఒళ్ళు మండుతుంది నాకు అని చెప్పి కిందకి దిగింది. ఇంట్లోకి వచ్చి పడ్డాక ఆమె ఇంటికి తన ఇంటికి తేడా మరీ కొట్టొచ్చినట్లు కనిపించి, ఛీ ఏం కొంపిది అనుకుంది కోపంగా. కాసేపు స్వర్గంలో విహరించి మళ్ళీ నరకంలోకి వచ్చి పడ్డట్టు కలతపడింది. ఆ కలత క్రమంగా కోపంగా అసంతృప్తిగా మారింది. జ్యోతి మూడు మారిపోయింది. ఇప్పుడిప్పుడే మనసు సరిపుచ్చుకోవడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్న జ్యోతి మనసు
మళ్ళీ తిరగబడింది. ఆఖరికి అదంతా సుబ్బారావు మీద కోపంగా మారింది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే ముఖం గంటు పెట్టుకుని కూర్చున్న జ్యోతిని చూశాడు సుబ్బారావు. పాపం ఒంటరితనం అనుకున్నాడు జాలిగా. సారీ జ్యోతి, ఎంత పెందలాడే బయలుదేరదామన్నా ఆలస్యం అయిపోయిందోయ్, కోపం వచ్చిందా అన్నాడు లాలనగా దగ్గరకు లాక్కుంటూ. ఇంకాస్త ఆలస్యంగా వస్తే బతికిపోతాను మనసులో అనుకుంది జ్యోతి. కొత్త భార్యతో ఇంత ఆలస్యం చేస్తే నేను ఎలా ఒంటరిగా ఉంటాను? మీరు లేకుండా నాకు తోచదు, మీరు పెందలాడే రాకపోతే నాకు కోపం వస్తుంది అంటూ ముద్దులు గునుస్తారని, బతిమలాడి వాళ్ళని ప్రసన్నురాలిని చేసుకోవాలని వగైరాలు విన్నాడు, చదివాడు. అలా జ్యోతి అలక సాగిస్తుందని భ్రమపడ్డాడు, సాగించాలని కోరుకున్నాడు. కానీ జ్యోతి పెడసరంగా ఆలస్యం అయిపోయిందని నేను ఏడుస్తూ కూర్చోలేదులేండి, నేనేం అనకుండానే ఈ సంజాయిషీలు ఎవరడిగారు అంది. అదంతా అలకలో భాగం అనుకుని జ్యోతిని మరింత కావలించుకుని, ఆలస్యానికి పరిహారంగా అమ్మాయి గారిని సినిమాకి తీసుకెళ్ళమంటారా అన్నాడు మురిపంగా జ్యోతి మొహంలో మొహం పెట్టి. అబ్బా వదలండి, ముందు చెమట కంపు కొడుతున్నారు. ఇప్పుడే శుభ్రంగా స్నానం చేశాను. అసహ్యంగా చెమట వంటితో ఏమిటిది చేదరింపుగా అంది. పాపం సుబ్బారావు చిన్నబుచ్చుకుని వదిలేశాడు. జ్యోతి విసురుగా లోపలికి వెళ్ళి అంతకంటే విసురుగా కాఫీ గ్లాసు, ఉప్మా ప్లేటు తెచ్చి టేబుల్ మీద పెట్టింది. సుబ్బారావు బట్టలు విప్పి లుంగీ చుట్టబెట్టుకుని వచ్చాడు. అంతలోనే క్షణం క్రితం సంగతి మర్చిపోయి, నీకేది, నువ్వు తెచ్చుకో అన్నాడు. నేను తినేశాను ఎప్పుడో అంది జ్యోతి. సుబ్బారావు మనసు చివుక్కుమంది. అతనికి ఇలా ఇద్దరూ కలిసి ఓ ప్లేట్లో తినడం వగైరా ముచ్చట్లు, సరదాలు ఉన్నాయి. పాపం ఆకలేదు అని మనసుకు నచ్చ చెప్పుకుంటూ, తింటే ఏమిలే, మళ్ళీ నాతో కొంచెం తిను, ఏది నోరు తెరు అంటూ చెంచాతో కాస్త ఉప్మా తీసి తను తిని జ్యోతికి మరి కాస్త పెట్టబోయాడు. జ్యోతి మధ్యలోనే చిరాగ్గా చెయ్యి తోసేసి, అబ్బా ఏమిటిది, నేను తిన్నాను, నాకేం వద్దు, ఇలా అసహ్యంగా ఎంగిలి తినాలంటే చిరాకు నాకు అంది మొహం చిట్లించి. పోవోయ్, నా ఎంగిలి తగలనట్టు మాట్లాడుతున్నావు అంటూ ఉప్మా తింటున్న మూతితో జ్యోతి పెదాల మీద చటుక్కున ముద్దు పెట్టి, ఈ ఎంగిలి ఏం చేస్తావు అన్నాడు చిలిపిగా. జ్యోతి చొరచొరా చూసి చీర కొంగుతో పెదాలు గట్టిగా తుడిచేసుకుంది. ఇదిగో మీరిలా చేశారంటే నాకు ఒళ్ళు మండుతుంది, నాకు అసహ్యం అంది గట్టిగా పళ్ళు బిగబట్టి. నీకు మండితే నాకు సరదాగా ఉంటుంది, నీకు కోపం వస్తే నాకు ముచ్చట. చూడు, సత్యభామ చేత కాలుతో కూడా తన్నించుకోలేదు కృష్ణుడు, అలా ఆడవాళ్ల కోపం అలక కూడా ముచ్చటేట అన్నాడు సుబ్బారావు. ఇంత అయిష్టత స్పష్టంగా తను వ్యక్తీకరిస్తున్నా పట్టించుకొని ఆ మొగుణ్ణి ఏం చేయాలో అర్థం కాలేదు జ్యోతికి. చాలండి సరసం, నాకు అసలే చిరాగ్గా ఉంది, ఊరికే మాట్లాడకండి విసుగ్గా అంది జ్యోతి. ఎందుకో చిరాకు? జ్యోతి సమాధానం చెప్పలేదు. అయితే ఏం చేశావు రోజంతా? పడుకుని నిద్రపోయావా? పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళలేకపోయావా? కాఫీ తాగుతూ యథాలాపంగా అన్నాడు. ఆవిడగారే వచ్చింది జ్యోతి ముభావంగా అంది. సుశీల గారు మంచి ఆవిడ, మూర్తి కూడా చాలా సరదాగా ఉంటాడు, నీకు తోచనప్పుడు వెళుతూ ఉండు. ఆవిడికి గర్వమట, సరిగా మాట్లాడదటగా, నాకు అలాగే అనిపించింది. ఎవరన్నారు ఆశ్చర్యంగా అన్నాడు సుబ్బారావు. పై ఆవిడ మేడ మీదకి చూపిస్తూ అంది జ్యోతి. ఓహో, ఆవిడ కూడా వచ్చిందా కుతూహలంగా అడిగాడు. నేనే వెళ్ళాను అంది జ్యోతి. ఐసి, ఆవిడ చెప్పిందా సుశీల గారికి గర్వం అని? వెళితే అసలు మాట్లాడలేదని, మాట్లాడింది కాస్త తన గురించి, ఇంట్లో ఫర్నిచర్ గురించే మాట్లాడిందని ఈవిడ్ని గడ్డిపోచలా తీసి మాట్లాడిందట. ఈవిడ 2-3 సార్లు వెళ్ళినా ఆవిడ రానే లేదుట, క్రిందికి వస్తూ చూసి కూడా పలకరించనే లేదట. దాంతో ఈమె మరి వెళ్ళలేదుట. పెద్ద ఆఫీసర్ పెళ్ళానని ఆవిడికి గర్వం ఉండొచ్చు కానీ సుశీలకి ఎందుకో గర్వం, అదే అంది. ఈ మూర్తిగారు బాగా లంచాలు తింటాట కదా. అదేమిటి, ఎవరు చెప్పారు? మరి కాస్త ఆశ్చర్యంగా అడిగాడు. అతను చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, మంచివాడు, నెమ్మదైనవాడు, ఒక్క చెడు అలవాటు కనబడలేదు నాకు. మీకేం తెలుసు? లంచాలు తింటాట, లేకపోతే ఇంట్లో ఆ బీరువాలు, మిషను, స్కూటరు అవన్నీ ఎలా వచ్చాయి? చేసేది గుమస్తా ఉద్యోగం, ఏమో ఎలా వచ్చాయో, పొదుపుగా వాడుకుని ఒక్కోటి అమర్చుకున్నారో, వెనకాతలు ఏదన్నా కొద్దిపాటి ఆస్తుందో, వాయిదాల మీద కొనుక్కున్నారో మనకేం తెలుసు. కానీ అతను అలాంటి వాడు కాదని నా నమ్మకం.
వాళ్ళిద్దరూ చాలా ప్రిన్సిపల్స్ గలవాళ్ళలా కనిపించారు. పైకి అంతా అలాగే ఉంటారు, జ్యోతి ఈసడింపుగా అంది. సుబ్బారావు ఆ మాటలు నిజమని అన్నా అంగీకరించలేదు ఆమె మనసు. పోన్లే, ఎవరెలాంటి వారైతే మనకెందుకు? ఇంతకీ ఆవిడ నీతో సరిగా మాట్లాడిందా? కుతూహలంగా అడిగాడు. ఎందుకు మాట్లాడదు? గంట మాట్లాడింది. కాఫీ ఇచ్చింది, ఇల్లంతా చూపించింది. అబ్బా, ఏం ఇల్లు, ఏం ఫర్నిచరు! ఇది లేదు అది లేదు అనకుండా అన్నీ ఉన్నాయి. ఇల్లు అంటే అలా ఉండాలి. మనం ఉన్నాం, ఎందుకు? పెట్టి పుట్టాలి దేనికన్నా. ఆవిడ వైపు ఆయన వైపు అంతా గొప్పవాళ్లే, పెద్ద ఉద్యోగస్తులే. చీరలు చూపించింది. అబ్బా, ఎన్ని చీరలో! కళ్ళు చెదిరిపోయాయి. ఎప్పుడు ఏవో పార్టీలు అవి ఇస్తుంటారట. జ్యోతి ఉత్కంఠతతో చెప్పుకుపోతుంటే సుబ్బారావు నవ్వుతూ అన్నాడు. ఏదో అవన్నీ నీకే ఉన్నంత సంబరపడిపోతున్నావు అన్నాడు చలాకీగా. జ్యోతి మూతి 3 వంకర్లు తిప్పింది. నాకంత అదృష్టం కూడానా? అదే ఉంటే ఇలా ఎందుకు ఏడుస్తాను? ఏసడింపుగా అంది. సుబ్బారావు మొహం చిన్నబోయింది. ఏమనాలో తెలియక జ్యోతి వంక చూస్తూ ఊరుకున్నాడు. జ్యోతి మొహం మార్చుకుని చిటపట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. తన వైపుకు రాగానే సుబ్బారావు ఆమె చెయ్యి పట్టుకుని తన వైపు లాగాడు. జ్యోతి, ఒకటి చెప్పనా? డబ్బుతోనే ఆనందం ఉండదు జ్యోతి. డబ్బు జీవితంలో సుఖపడటానికి అవసరం అంటే ఒప్పుకుంటాను, కానీ డబ్బుతోనే సుఖం ఉందనుకుంటే అది పొరపాటు అని తెలుసుకో. నిన్ను నువ్వు అలా చులకన చేసుకునే బదులు ఉన్నదానితో తృప్తి పడుతూ మనకంటే లేని వాళ్లతో పోల్చుకుని సంతృప్తి పడాలి అనునయంగా నచ్చజెప్పబోయాడు. జ్యోతి విసురుగా చేయిలాక్కుని, చేతకాని వాళ్ళంతా చెప్పే మాటలే ఇవి. ఇలాంటి కబుర్లంటే నాకు ఒళ్ళు మండుతుంది చురచుర చూస్తూ అని లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బారావు నిస్సహాయుడిలా చూశాడు. జ్యోతి కాపురానికొచ్చి 3 నెలలు గడిచాయి. ముచ్చటగా గడవకపోయినా జ్యోతి విసుర్లు, కసుర్లు, ఎత్తిపొడుపులు, హేళనలు ఇవన్నీ సుబ్బారావుకు బాగా అలవాటైపోయాయి. ఎంత సౌమ్యం వహించినా ఆమె స్వభావం ఇంతేనని సరిపెట్టుకున్నా, పెళ్లి చేసుకున్నాను తప్పదు అనుకుంటూ ఎన్ని అవమానాలు దిగమింగినా ఒక్కోసారి అతని అహం దెబ్బతినేది. చిన్నపిల్ల 4 రోజులు పోతే తెలుసుకుంటుంది అని ఎంత నచ్చజెప్పుకున్నా జ్యోతి ప్రవర్తనతో అతని మనసు రోజు రోజుకి విరిగిపోసాగింది. తనకు ఉన్నంతలో జ్యోతిని తృప్తిపరచాలని సినిమాలకి, షికార్లకి తీసుకెళ్ళినా, ఏం చేసినా జ్యోతి మొహం విడేది కాదు. రోజు రోజుకి సుబ్బారావు మనసు విరిగిపోసాగింది. ఏం చేసినా జ్యోతిని మార్చలేనని అతనికి అర్థమైపోయింది. మొదటి నెల జీతం తెచ్చి జ్యోతి చేతిలో పెట్టాడు. జీతం ఇదిగో జ్యోతి, నీ ఇష్టం, ఎలా మేనేజ్ చేస్తావో, ఎంత మిగిల్చి ఏం కొంటావో అన్నాడు. మహావేలు తెచ్చిచ్చినట్లు బోడి 600తో మిగలటం కూడాను. మూతి తిప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఏ రోజన్నా ఆఫీసుకు తొందరగా వెళ్లాల్సి వచ్చి అన్నం తొందరగా పెట్టమంటే, అబ్బా వంట అవుతుంది, పెద్ద ఆఫీసర్లాగా అంత అర్జెంటేమిటో అంది విసుగ్గా. సుబ్బారావు కొళ్ళు మండింది. ఆఫీసర్నైతే సావకాశంగా భోజనం చేసి పడుకుని లేచి వెళ్ళేవాణ్ణి, తలమ్ముకున్నవాణ్ణి గనకే ఈ తిప్పలు అన్నాడు విసురుగా. జ్యోతి నోరు మూసుకుని ఊరుకుంది. ప్రతి విషయంలో తన లేమిని, తన ఉద్యోగాన్ని దెప్పుతుంటే భరించడం కష్టం అవసాగింది అతనికి. అసలు నీకు పెళ్లికి ముందు నేను గుమస్తానని, నా జీతం 600అని తెలిసే చేసుకున్నావా అన్నాడు ఓ రోజు కాస్త కఠినంగా. తీవ్రంగానే అన్నాడు ఒకసారి. కోరికలుంటే తీరిపోతాయా? అదృష్టం ఉండాలి. నేనింతే పెట్టి పుట్టాను విరక్తిగా చూసింది జ్యోతి. ఆ సంగతి గుర్తించావు గనక దొరికిన దానితో నోరు మూసుకోవాలి కానీ ఇలా అడుగడుగునా లేదు లేదు అనుకుంటే వస్తుందా? సుబ్బారావు కోపంగా అన్నాడు. జ్యోతి జవాబు ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది. అలాంటి ప్రశ్నలు సుబ్బారావు వేసినప్పుడు ఏం జవాబు ఇవ్వాలో అర్థం కాదు ఆమెకి. ఈ మధ్య శ్యామలతో దోస్తీ ఎక్కువైంది జ్యోతికి. ఆవిడ గొప్పలు, కోతలు అన్నీ శ్రద్ధగా వింటుంది జ్యోతి. ఆవిడ కొనే చీరలన్నీ చూస్తుంది. ఆవిడింటికి పార్టీలకి కార్లలో వచ్చే వాళ్ళని చూస్తూ నిట్టూరుస్తుంది. ఆవిడ భర్త కమలాకరం దర్జాగా సూటు బూటు వేసుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే సుబ్బారావుతో పోల్చుకుంటూ ఆమె మనసు మూలుగుతుంది. ముద్దు ముద్దుగా, తెల్లగా, బొద్దుగా ఉండే ఆమె పిల్లలు కాన్వెంట్కి వెళుతుంటే ముచ్చట పడుతుంది. ఆమె ఇంటికి తరచూ వెడుతూ ఆ కబుర్లు మహా ఉత్సాహంగా చెబుతుంది సుబ్బారావుతో. భార్య ఆడంబరానికి ఇచ్చే విలువ చూసి చూసి, ఇన్నిసార్లు నువ్వు వెళుతున్నావు, ఆవిడ మన ఇంటికి అసలు వచ్చిందా అన్నాడు ఒకరోజు. జ్యోతి గతుక్కుమంది మనసులో. నిజమే, శ్యామల ఈ 3 నెలల్లో ఒక్కసారైనా రాలేదు.
ఓసారి ఎక్కడికో వెడుతూ కిందికి దిగుతూ గుమ్మం దగ్గర నుంచున్న జ్యోతిని చూసి పలకరించి గదిలోకి తొంగి చూసి, మీ ఇంట్లో ఎన్ని గదులు? రెండేనా అంటూ లోపలికొచ్చి ఇల్లు చూసింది. జ్యోతికి తల కొట్టేసినట్లు సిగ్గుపడుతూ, కూర్చోండి అంది కుర్చీ జరిపి. అబ్బే కూర్చోనండి, షాపింగ్కి వెళ్ళాలి. ఏం చేస్తున్నారు? పాపం కాలక్షేపం ఏమీ లేదు గదూ, ఓ రేడియో అన్నా కొనుక్కోకూడదు అంది సానుభూతిగా అన్నట్టు. జ్యోతి గుటకలు మింగింది. వస్తా, మరోసారి వస్తా అంటూ బ్యాగ్ ఊపుకుంటూ వెళ్ళిపోయింది. ఆ మరోసారి 3 నెలల్లో ఒక్కసారన్నా రాలేదు. ఆ మాట మొగుడితో చెప్పి తేలిపోవటం ఇష్టం లేక జ్యోతి దర్పంగా, ఎందుకు రాలేదు? ఒకసారి వచ్చింది, అయినా నేనే రమ్మనను. ఆవిడొస్తే కూర్చోబెట్టడానికి మంచి కుర్చీ అన్నా లేదు, పిలవడం సిగ్గుచేటు. నువ్వు డజన్ సార్లు పెడతావు, ఆవిడ ఒక్కసారి వచ్చిందన్నమాట. పోనీ ఆవిడికి నీకు అంత స్నేహమేమో, ఆవిడింట్లో అన్ని పార్టీలు జరుగుతుంటాయి, ఒక్కసారన్నా నిన్ను పిలిచిందా? నువ్వు ఊరికి ఆవిడను పూసుకు తిరుగుతావు గాని. ఎలా పిలుస్తారు? మీరు ఎన్నడన్నా ఆయనతో మాట్లాడారా, పరిచయం చేసుకున్నారా? నన్ను ఒక్కరితేనే ఎలా పిలుస్తారు పార్టీలకి? జవాబు దొరికిందని గయ్యమంది. ఆయన నేను క్షుద్రుడనన్నట్టు ఎదురు కనిపించినా ఓ చిరునవ్వు నవ్వితే కొంప మునిగిందన్నట్టు సీరియస్గా మొహం పెట్టి వెళ్ళిపోయాడు. 4-5 సార్లు మొదట్లో. అలాంటి అతనితో పూసుకు తిరిగి పరిచయం చేసుకుని వాళ్ళింటికి వెళ్ళే కర్మేమిటి నాకు? ఏదో అతని కింద నేను గుమస్తాలా అనుకుంటాడు కాబోలు అన్నాడు సుబ్బారావు. ఏ వెడితే తప్పేమిటి? అనవసరమైన స్నేహాలు చేసే కంటే కాస్త పనికొచ్చే వాళ్ళతో చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఏ ఆయన గారు నాకేమన్నా ఉద్యోగం ఇప్పించాలా, లేక ఏమన్నా మూటిస్తాడా? నీకు అభిమానం పౌరుషం లేకపోతే నువ్వు తిరుగు ఆవిడింటి చుట్టూ, నాకు అవసరం లేదు కాస్త తీవ్రంగా అన్నాడు. కుళ్ళు అసూయ, అంతకంటే ఏం కాదు. దీన్నే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీష్లో. హేళనగా ఎత్తి పొడిచింది జ్యోతి. సుబ్బారావు ఒళ్ళు మండింది. అలాంటి కుళ్ళు అసూయ ఏడుపులు అవన్నీ నీకు. వీళ్ళని వాళ్ళని చూసి మనకు లేవని ఏడ్చేది నువ్వు కానీ నేను కాదని నీకు తెలుసు. నోటికొచ్చినట్టు మాట్లాడకు, ఊరుకుంటుంటే మరీ ఎక్కువ అవుతుంది తీక్షణంగా అన్నాడు. ఊరుకోక ఏం చేస్తారు? రెట్టించింది జ్యోతి. ఏం చేస్తానా? చెంప పగలగొట్టి నోరు మోయించగలను, కానీ అంత కుసంస్కారిని కాదు గనుకనే ఈ బాధ విసురుగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలాంటి తగవులు ఇంచుమించు ప్రతిరోజు ఏదో ఒకటి ఇద్దరి మధ్య వచ్చేవి. ఏదో అంటూ అతన్ని రెచ్చగొట్టేది. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసి సాధించటం, దెప్పటం, అది చిలికి చిలికి గాలివానవడం మామూలైపోయింది. 2 రోజులు భార్యాభర్తల మధ్య మాటలు బంద్ అయ్యేవి. ఎన్నాళ్ళైనా సుబ్బారావే జరిగింది మరిచి తన తప్పు లేకపోయినా కిందికి దిగివచ్చి జ్యోతిని బతిమిలాడుకుని ప్రసన్నురాల్ని చేసుకోవాల్సి వచ్చేది. ఆమె మాటలకి దెప్పులకి అతనికి మనసు దెబ్బతిని పౌరుషం వచ్చేది. ఎంత వద్దనుకున్నా ఒక్కో రోజు అతని అహం దెబ్బతిని అతను అరిచేవాడు. ఆ ప్రథమ కోపం తగ్గగానే పశ్చాత్తాపపడేవాడు. పట్టుమని పెళ్లి చేసుకుని 3 నెలలన్నా గడవకముందే తమిద్దరి మధ్య ఈ తగులేమిటి అని బాధపడేవాడు. వైవాహిక జీవితం గురించి ఎన్నో మధురానుభూతులను ఊహించాడు. ఇలా జరిగిందేమిటి? ఈ జ్యోతికి బుద్ధి లేకపోతే తన బుద్ధి ఏమైంది? ఆడదాని మనసెరిగి ఆమెను తన వైపు తిప్పుకోవటం మగాడి పని, ఆమెను ఆకర్షించలేకపోవటం తన లోపం కాబోలు అంటూ తప్పు తన మీదే వేసుకుని బాధపడి మళ్ళీ జ్యోతితో మాటలు కలిపాడు. అవతల జ్యోతి అంతే. ఒక్కొక్కసారి ఆమె మనసు కాస్త బాగున్నప్పుడు, పాపం సుబ్బారావు మంచివాడే, గుమస్తా ఉద్యోగం అంటే అతను ఏం చేస్తాడు, అది తెలిసేగా చేసుకుంది, ఇప్పుడు అనుకుని బాధపడి ప్రయోజనమేముంది అని సరిపెట్టుకుని కాస్త సౌమ్యంగా ప్రవర్తించేది. కానీ ఇంతలోనే మూడ్ మారిపోయేది. ఏ అందమైన జంటను చూసినా, ఏ మంచి సినిమా చూసినా, ఏదన్నా నవల చదివినా, మంచి చీర కంటపడి అది తను కొనుక్కోలేనిది అనుకున్నా, బజార్లో ఏదన్నా ఫర్నిచర్ చూసినా ఆమె మనసు మళ్ళీ కోతయ్యేది. ఏం జీవితం ఇది, చిచి అనిపించేది. ఆ కోపం విసుగు సుబ్బారావు మీద చూపించేది. కాస్త మూడు బాగున్న రోజున సరదాగా కాకపోయినా సౌమ్యంగా ప్రవర్తించడం, అది బాగులేని రోజున ధుమధుమలాడుతూ విసుక్కుంటూ చేదరించుకుంటూ తనని తాను తిట్టుకుంటూ సుబ్బారావును తిడుతూ ఇల్లు నరకం చేసి పారేసేది. ఏదో రకంగా ఈ మాత్రమన్నా కాపురం చేయగలుగుతున్న సుబ్బారావు పాలిట శాపంగా మురారి వాళ్ళ జీవితంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు సుబ్బారావు జ్యోతి సుల్తాన్ బజార్లో పేమెంట్ షాపుల్లో ఏదో కొనుక్కుని అబిడ్స్ రోడ్డుకొచ్చి
ఇటు అటు కదలాడే జనప్రవాహాన్ని చూస్తూ బస్సు కోసం నిలబడ్డారు. హఠాత్తుగా వాళ్ళ ముందు నుంచి ఓ అంబాసిడర్ సర్రున కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి సుబ్బారావు ముందు ఆగింది. అందులోంచి ఓ అందమైన యువకుడు మొహం బయటపెట్టి సుబ్బారావుని ఓ క్షణం పరకాయించి చూసి చటుక్కున కారు దిగాడు. ఆ కారు దిగి తన వైపే వస్తున్న యువకుడిని చూస్తుంటే సుబ్బారావుకి కాస్త సందేహం, అనుమానం, సంతోషం అన్నీ కలిగాయి. అతని దగ్గరకు వచ్చి సుబ్రావ్ అన్నాడు ఆనందంగా, సంతోషంగా. మురారి అన్నాడు సుబ్బారావు పరమానందంగా. ఆ మరుక్షణం ఇద్దరు రోడ్డు మీదే ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆనక చేతులు నొక్కేసుకున్నారు. నిజంగా నువ్వేరా అన్నాడు మురారి. ఎన్నాళ్ళకు కలిశాంరా అన్నాడు సుబ్బారావు ఆనందంతో తల మునకలవుతూ. ఎక్కడున్నావురా ఇన్నాళ్ళు? ఇక్కడ ఏం చేస్తున్నావురా? అసలు నేను గుర్తున్నానా నీకు అంటూ. మురారి ఎంత తమాషాగా కలిశాంరా? ఇక్కడే ఉన్నావా? ఎన్నాళ్ళు బట్టి ఉన్నావురా? ఏం చేస్తున్నావు? వగైరా ప్రశ్నలు ఒకరినొకరు వేసుకుని ఆ 10 నిమిషాలలో 10 ఏళ్ల క్రితం కబుర్లు తిరగదోడేసుకుంటూ అది రోడ్డు అన్న సంగతి మరచిపోయి కబుర్లాడేసుకుంటున్నారు. జ్యోతి అక్కడే ఉందన్న విషయం కూడా గుర్తురాలేదు సుబ్బారావుకి. జ్యోతి ఆశ్చర్యంగా, ఆనందంగా అదంతా గమనిస్తుంది. తన భర్తకి, ఆఫ్టర్ ఆల్ గుమస్తాగాడికి, కారున్న ఇంత అందమైన మిత్రుడున్నాడా? తెల్లగా 6 అడుగుల పొడుగు, దృఢంగా నవీనంగా చెంపలు జుత్తు పెంచి నల్లటి టెర్లిన్ ప్యాంటుతో మల్లెపువ్వు వంటి తెల్లటి షర్టు టక్ చేసి టై కట్టుకుని బూట్లు వేసుకుని అతి మోడర్న్గా కనిపిస్తున్న అతను, కారులోంచి దిగిన అతను, ఏ పెద్ద ఆఫీసర్ ఉద్యోగమో చేస్తున్న అతను, నలిగిపోయిన ప్యాంటు, చెమట కంపు కొడుతున్న టెర్రికాట్ షర్టు, ఆకు చెప్పులు, పొట్టిగా పీలగా గుమస్తా ఉద్యోగం చేసే సుబ్బారావుకి మిత్రుడా? అందులో అంత ఆప్తమిత్రుడా? నమ్మలేకపోతుంది జ్యోతి. ఆమె కలల్లో హీరో, ఆమెకు కలల్లో కనిపించి నిద్రని మనశ్శాంతిని హరించే హీరోకి ప్రతిరూపంలా ఉన్న మురారిని సంబరంగా చూస్తుంది జ్యోతి. 15 గంట గడిచాక మిత్రులిద్దరూ పరామర్శలు, కుశల ప్రశ్నలు, ఉద్యోగాలు వగైరా వివరాలు అడిగేసుకున్నాక అప్పటికి సుబ్బారావుకి జ్యోతి విషయం గుర్తొచ్చింది. చటుక్కున వెనక్కి తిరిగి, జ్యోతి, ఇతను మురారి అని నా బెస్ట్ ఫ్రెండు. మురారి, మీట్ మై వైఫ్ జ్యోతి అన్నాడు. మురారి ఆశ్చర్యంగా చూసి, నువ్వు పెళ్లి చేసుకున్నావా? చెప్పవేమిరా ఫూల్, ఇందాకటి నుంచి పరిచయం చేయవే? సారీ, మీ మాటే మర్చిపోయాం. గ్లాడ్ టు మీట్ యూ అంటూ ఆమెకి నమస్కారం చేస్తూ నవ్వుతూ అన్నాడు. జ్యోతికి ఎందుకో మొహం ఎర్రబడింది. తడబడుతూ నమస్కారం చేసింది. ఈ సుబ్రావుగాడు నేను ఒకే ఊర్లో పుట్టి ఒకే ఊర్లో హై స్కూల్ నుంచి ఇంటర్ వరకు చదివాం. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకోకపోయినా అంత స్నేహంగా ఉండేవారు. ఏమిటో ఈ 5-6 ఏళ్ల బట్టి ఎవరిదో వారిదై దూరం అయిపోయాం అన్నాడు మురారి. జ్యోతి, వీడు ఐఐటిలో ఇంజనీరింగ్ చదివి విదేశాలు వెళ్ళి వచ్చి ఇప్పుడు 3,000 రూపాయల జీతంతో ఓ కంపెనీలో పనిచేస్తున్నట్ట. బంగారు పిచ్చుకయ్యాడు. ఇద్దరం ఎంత స్నేహంగా ఉండేవారమో తెలుసా? 6 ఏళ్ల తరువాత ఈనాటికి మళ్ళీ కలుసుకున్నాం అన్నాడు సంతోషంగా. ఇంజనీరు, 3,000 జీతం, అందం, ఉద్యోగం, హోదా అన్నీ ఉన్న మురారి ఒక్క క్షణంలోనే ఆకట్టుకున్నాడు జ్యోతిని. ఏమిట్రా, ఎక్కడికి ఇలా బయలుదేరావు? షాపింగ్కా? అయిందా? పదరా, ఈ రోడ్డు మీద ఎందుకు, కారెక్కండి. పద, ఇన్నాళ్ళకు కలుసుకున్నాం. లెటస్ సెలబ్రేట్ ద అకేషన్. ఏదన్నా రెస్టారెంట్కి పోదాం, కమాన్ అంటూ కారు తలుపులు తీశాడు. అబ్బే, ఎందుకురా, వద్దు. కావలిస్తే అలా పబ్లిక్ గార్డెన్కి పోయి కాసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నాడు సుబ్బారావు మొహమాటంగా. జ్యోతికి ఒళ్ళు మండింది. చక్కగా తీసుకువెళ్తానంటుంటే ఈ నసెందుకు? కోపంగా చూసింది సుబ్బారావు వైపు. అబ్బా రారా, ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నావు. కారెక్కు అంటూ చనువుగా భుజం పట్టుకుని లోపలికి తోశాడు ఫ్రంట్ సీట్లోకి. సుబ్బారావు ఎక్కగానే కమాన్ రండి, జ్యోతిని మర్యాదగా ఆహ్వానించాడు. ఆ సాయంత్రం జ్యోతి జీవితంలో మరపురాని రోజు. ఖరీదైన హోటల్లో మంద్రంగా ఉండే కొవ్వొత్తుల కాంతి, అంతకంటే మంద్రంగా వినిపిస్తున్న మృదు మధురమైన సంగీతం, నిశ్శబ్దంగా గుసగుసలాడుకుంటున్నట్టు మాటలు, తెల్లటి బట్టలతో అటు ఇటూ తిరుగుతున్న బ్యారర్స్, అందంగా ఆధునికంగా కనిపిస్తున్న రకరకాల జంటలు, ఎటు చూసిన అందం, ఆనందం, ఐశ్వర్యమే కనిపించాయి జ్యోతికి. వారందరి మధ్య అతి సామాన్యంగా చౌక రకం బట్టలతో
ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నట్టు, అందరూ తమను తేరిపారు చూసి నవ్వుకుంటున్నట్టు జ్యోతి కుంచుకుపోయింది. అసలు వారు హోటల్ ముందు ఆగాక గాని తను అతి మామూలు వాయిల్ చీరలో జిడ్డు మొహంతో ఉందన్న విషయమే గుర్తురాలేదు. హోటల్ దేదీప్యమానంగా లైట్లతో వెలిగిపోతుంది. కారులో నుంచి దిగుతున్న అందమైన జంటల్ని చూశాక చట్టుక్కున ఆ మాట గుర్తొచ్చింది జ్యోతికి. చిచి, బజార్కని ఏదో కట్టుకొచ్చింది, కాస్త మంచి చీర కట్టుకోవాల్సింది. ఏమో, ఎన్నడూ లేనిది ఈరోజు ఇలా జరుగుతుందని తలచిందా తను? కారు దిగి కమాన్ రండి అని తలుపు తీసి పట్టుకున్నాడు మురారి. బట్టలు బొత్తిగా బాగోలేదండి, బజార్కని బయలుదేరాను, ఏదో కట్టుకుని అంది చాలా మొహమాట పడుతూ సిగ్గుపడుతూ. అవునరా, సాయంత్రం అంతా తిరిగాం, జిడ్డు మొహాలు మేము. మా వెంట నువ్వుంటే నీకు చిన్నతనం అనిపిస్తుంది, జాగ్రత్త అన్నాడు సుబ్బారావు. ఏడ్చావులే, రండి పర్వాలేదు, మీరేం కట్టుకున్నారో చూడటమేనా అందరికీ పని అన్నాడు తేలిగ్గా మురారి. ఇంకా తప్పలేదు జ్యోతికి. హ్యాండ్ బ్యాగ్ అన్నా లేకుండా వచ్చినందుకు మరోసారి తిట్టుకుంది. లోపలికి వెళ్ళాక కళ్ళు జిగేలమనిపించే వెలుతురు లేకుండా ప్రతి టేబుల్ మీద పెద్ద పెద్ద కొవ్వొత్తులు వెలుగుతూ ఉన్నాయి. హాల్లో అంత వెలుగు లేనందుకు సంతోషించింది జ్యోతి. అయినా అందరూ తమ వంకే చూస్తున్నట్లు అడుగడుగున సిగ్గుపడిపోతూనే ఉంది. కమాన్, కుర్చీ జరిపాడు మురారి. వాళ్ళు కూర్చున్నాక ఒక బ్యారర్ దగ్గర నిలిచాడు. ఏరా, ఏం తీసుకుందాం? వాట్ డూ యూ లైక్ టు హ్యావ్, విస్కీ ఆర్ బ్రాందీ? డిన్నర్ అన్నాడు మొహమాటంగా. నీ మొహం, ఇదేం మన సాంబార్ అయ్యర్ హోటల్ అనుకున్నావేమిటి? ఇంకా 7 అయింది, ఇప్పుడే డిన్నర్ ఏమిటి? అయినా ఎన్నాళ్ళకి కలుసుకున్నాం, సెలబ్రేట్ చేయాలి మనం. కమాన్, ఏం తీసుకుంటావు? వద్దురా, అలవాట్లేదురా. నీకు అంతగా అయితే ఏ కూల్ డ్రింక్ అన్నా తెప్పించు. పోరా, కూల్ డ్రింక్ అట, ఆడవాళ్లే తాగేస్తున్నారు, నీవేమిట్రా ఈ చచ్చు కబుర్లు? పోనీ బీర్ తీసుకో, అట్టే స్ట్రాంగ్గా ఉండదు. మురారి బలవంతం చేశాడు. వింటున్న జ్యోతికి మొగుడి మీద చచ్చేంత కోపం వచ్చింది. ఏమిటో అడవి మనిషిలా ప్రవర్తిస్తారు. కాస్త నలుగురిలోకి వచ్చినప్పుడన్నా మోడర్న్గా బిహేవ్ చేయడం రాదు. ఒక పూట కాస్త డ్రింక్ తీసుకుంటే కొంప మునుగుతుందా? అంత బలవంతం చేయించుకుంటారే? బొత్తిగా మేనర్స్ తెలియదు. తిట్టుకుంటూ సుబ్బారావు వంక చూసింది తీక్షణంగా. కోపంగా చూస్తున్న జ్యోతిని చూసి ఆమె భావం మరోలా అర్థం చేసుకుని, వద్దురా బాబు, మా ఆవిడుంది, ఇంటికి వెళ్ళాక చంపుతుంది అన్నాడు హాస్యంగా. ఆవిడేం అనదు, అనకుండా చూసే పూచి నాది. ఏమండి, విత్ యువర్ పర్మిషన్ ఈ రోజుకి మా వాడిని వదిలేయాలి. మురారి జ్యోతి వంక చూశాడు. జ్యోతి చప్పున, నోనో, నాకేం అబ్జెక్షన్ లేదు. ఏమిటంత బతిమాలించుకుంటున్నారు? ఒక పూట తీసుకుంటే కొంప మునగదులేండి అంది. మీరేనయం మావాడి కంటే. చూసావురా, ఆవిడే ఫార్వర్డ్గా ఉన్నారు నీకంటే. నవ్ మై బాయ్, ఇంకేం చెప్పకు అంటూ బ్యారర్కి విస్కీ ఆర్డర్ చేశాడు. నవ్ వాట్ అబౌట్ యూ అన్నాడు జ్యోతి వైపు తిరిగి. ఏదన్నా సాఫ్ట్ డ్రింక్ తెప్పించనా, లేక కాస్త వైన్ రుచి చూస్తారా? వైన్ లేడీస్ డ్రింక్ అన్నాడు. ఒరే బాబు, నాకే అలవాట్లేదంటుంటే తనకేం అలవాటు ఉంటుందిరా, ఆమెను వదిలేయి అన్నాడు సుబ్బారావు. జ్యోతి ఏదన్నా అనే లోపలే, ఆల్ రైట్, మన లేడీస్ ఇంకా అంత ముందుకు వెళ్ళలేదులే అంటూ ఆరెంజ్ స్క్వాష్ ఆర్డర్ చేశాడు జ్యోతి కోసం. జ్యోతి అతను విస్కీ కాదు, బ్రాందీ కాదు, ఏది తెప్పించి తాగమన్నా తాగేసి ఉండేది ఆ క్షణాన అతన్ని మెప్పించడానికి. మోడ్రన్ ఫ్యాషన్ అంటే ఏది చేయడానికి అరక్షణం కూడా ఆలోచించదు జ్యోతి. వెయిటర్ డ్రింకు, ఐసు, వేయించిన జీడిపప్పు, వేరుశనగ పలుకులు తీసుకొచ్చి పెట్టాడు. రికార్డు సంగీతం ఆగింది. డయాస్ మీద ఆర్కెస్ట్రా ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నారు. ఆర్కెస్ట్రా మొదలైంది. మ్యూజిక్ మొదలవగానే కూర్చున్న వాళ్ళల్లో కొందరు జంటలు లేచి డ్యాన్స్ చేయడం ఆరంభించారు. అతి మోడ్రన్గా, ఫ్యాషనబుల్గా కనిపిస్తున్న ఆ జంటల్ని చూడటం వింతగానే ఉంది జ్యోతికి. సినిమాలోలా నిజంగా ఇలాంటి హోటల్స్, డ్యాన్సులు వగైరా చూడటం ఇదే ప్రథమం. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అందరూ ఎలా తాగుతున్నారో, ఎలా తింటున్నారో, ఎలా డ్యాన్స్ చేస్తున్నారో, ఎవరు ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకున్నారో అన్నీ గమనించింది. సుబ్బారావు విషం మింగుతున్నట్టు మొహం పెట్టి ఒక గుటక బలవంతంగా వేశాడు. 2 జీడిపప్పులు నోట్లో కుక్కున్నాడు. మురారి నవ్వాడు. ఒరే ఫూల్, పెద్ద షో చేయకురా, ఏమిట్రా విషం మింగుతున్నావా అని వేళాకోళం చేశాడు. నీకేమనాయనా బంగారు పిచ్చుకువి, ఇలాంటివేవో నీ ధర్మాన నాకు అలవాటైతే చస్తాను, గుమస్తాగాడిని అన్నాడు. జ్యోతికి ఒళ్ళు మండింది. గుమస్తాగాడిని అనుకుంటూ తనను తాను ఇక్కడ కూడా కించపరుచుకోవాలా?
కాసేపు తామెవరో మర్చిపోయి ఎంజాయ్ చేయకూడదు? తాము ఎలాగూ ఇలాంటి హోటల్స్ మొహాలు చూడలేరు. ఎవరో తీసుకొచ్చినప్పుడైనా హాయిగా ఎంజాయ్ చేయకుండా అడుగడుగునా తమ పేదరికం గుర్తుంచుకోవాలా? స్టాప్ ఇట్ ఓల్డ్ మ్యాన్. ముసలి కబుర్లు చెప్పకుండా ఎంజాయ్ చేయరా. వెన్నెల్లో కూర్చుని ఆ వెన్నెల్ని అనుభవించకుండా రేపు ఈ వెన్నెల ఉండదేమో, చీకటేమో అని ఏడవడం ఎందుకురా? నీవేమిటో కాసేపు మర్చిపోరా నాయనా. మర్చిపోవడానికే ఇక్కడికి వచ్చాం అన్నాడు మురారి. అబ్బా, ఎంత చక్కగా చెప్పాడు. జ్యోతి మెచ్చుకోలుగా మురారి వంక చూసింది. అతను ఏం మాట్లాడినా అందంగానే ఉంది ఆమెకి. అతను నాజూగ్గా గ్లాస్ పట్టుకుని సిప్ చేయడం, షోక్గా ఒక్కో జీడిపప్పు నోట్లో వేసుకోవడం, సిగరెట్ అంటించడం, షోక్గా పీల్చడం, అందమైన పలువరుస కనపడేటట్టు నవ్వడం, అదో రకంగా మత్తుగా పెదాలు విరిచి మాట్లాడడం, గాలికి ఎగురుతున్న జుట్టు తల ఎగరేసి వెనక్కి తీసుకోవడం, ఏం చేసినా అందంగా, నాజూగ్గా, షోక్గా, మోడర్న్గా కనిపించింది. అతని ప్రతి కదలికని మెచ్చుకుంది. అతని పక్కనున్న భర్త రోజు కంటే మరింత అనాగరికంగా, మోటుగా, అసహ్యంగా కనిపించాడు. అబ్బా, ఆ గ్లాస్ పట్టుకోవడం ఏమిటో, ఆ తాగడం కాస్త నాజూగ్గా తాగకూడదు? ఆ జిడ్డుగారుతున్న మొహం కాస్త రుమాలతోనైనా తుడుచుకోడే? భర్తను చూస్తుంటే అసహ్యంగా, జుగుప్సగా అనిపించింది జ్యోతికి. చూసి చూడనట్టు అవకాశం వచ్చినప్పుడల్లా మురారిని నిశితంగా గమనిస్తూనే ఉంది జ్యోతి. మరో గంటకి మురారి 3 పెగ్గులు పూర్తి చేశాడు. సుబ్బారావు ఒకటి తాగి ఇక వద్దంటున్నా మరోసారి గ్లాస్ నింపాడు మురారి. మ్యూజిక్ ఆగి డ్యాన్సులు చేసేవారంతా ఎవరి స్థలాల్లో వారు వచ్చి కూర్చున్నారు. నౌ వీఆర్ హ్యావ్ టు ప్రజెంట్ యూ మిస్ జానీ అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. మిస్ జానీ క్యాబరే డాన్సర్. క్యాండిల్ లైట్ వెలుతురులో మ్యూజిక్ మొదలవగానే మిస్ జానీ ఎట్నుంచి వచ్చింది జ్యోతి గమనించలేదు. ఆమె మీదకి గుండ్రటి స్పాట్లైట్ ఫోకస్ అయ్యాక చూసింది. జానీ మిలమిల్లాడే దుస్తులు కట్టుకుని పైన మెరిసే ఒక రోబ్ కప్పుకునుంది. ఎర్రగా పెయింట్ చేసిన పెదాలు, బాబ్డ్ హెయిరు, హై హీల్సు, ఒళ్ళు గులాబీ రంగులో నాజూగ్గా మంచి ఫిగర్తో మగాళ్ల మతులు పోగొట్టేటట్టుగా ఉంది. ఆమె వచ్చి గిర్రున ఓ రౌండ్ డ్యాన్స్ ఫ్లోర్ అంతా తిరిగింది. అందరూ తనను చూడటానికి వీలుగా. ఆ తర్వాత మ్యూజిక్కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ముందు కప్పుకున్న రోపు విసిరేసింది. ఆ తర్వాత జోళ్లు విసిరేసింది. డ్యాన్స్ చేస్తూనే వంటిపైనున్న ఒక్కొక్క దుస్తు విప్పి గెరవాటు వేస్తూ ఉంది. మగవాళ్ళంతా నోళ్లు తెరుచుకుని చూస్తున్నారు. ఆమె వాయిద్యానికి అనుగుణంగా చకచకా ఒళ్ళు కదిలిచేస్తుంది. ఎటు పడితే అటు వంపులు తిరిగిపోతుంది. ఒంట్లో ఎముకలు లేనట్లు వంగిపోతోంది. కొందరు స్త్రీలు సిగ్గుతో తలదించుకున్నారు. అలవాటైన మరికొందరు నిర్వికారంగా చూస్తున్నారు. జ్యోతికి ముందు బాగానే ఉత్సాహంగా అనిపించినా చివరికి ఆమె ఒక్కొక్క దుస్తు తీసి పారేసే 2 గుడ్డపేలికలతో నిలబడేసరికి, మగవాళ్ళందరూ ఎలా చూస్తున్నారో గమనించేసరికి, అలా చూడడం అదే మొదటిసారేమో ఒళ్ళంతా సిగ్గుతో ముడుచుకుపోయింది. చటుక్కున మురారిని చూసింది. మురారి కళ్ళు ఆ చీకట్లో క్యాండిల్ లైట్ వెలుగులో మెరుస్తున్నాయి. అటే కుతూహలంగా చూస్తున్నాడు. సుబ్బారావు కాస్త సిగ్గుపడుతున్నా బాగానే చూస్తున్నాడు. మిస్ జానీ ముందు కొంగి ఒళ్ళు కుదుపుతుంటే ఎవరో ఫ్లాష్ లైట్తో ఫోటోలు తీసుకుంటున్నారు. మిస్ జానీ సిగ్గు మర్చిపోయిన దానిలా ఎదురుగా పురుషులన్నవారే లేనట్టు నిర్వికారంగా మొహమంతా చిరునవ్వు పులుముకొని నృత్యం చేస్తుంది. నృత్యం క్లైమాక్స్కి అందుకున్న గుర్తుగా మ్యూజిక్ మోగిపోతోంది. ఆమె వంటి కదలిక మరీ ఎక్కువైంది. మగవాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది. ఆఖరికి పెద్ద బ్యాంగ్తో మ్యూజిక్ ఆగింది. జానీ ఎలా ఎంత చురుగ్గా వచ్చిందో అంత చురుగ్గానూ మాయమైపోయింది. స్పాట్లైట్ వెలుతురు ఆగి కొన్ని లైట్లు వెలిగాయి. వండర్ఫుల్, షీజ్ అన్ యాంజిల్ అన్నాడు కైపు తలకెక్కిన ఓ సరసుడు. అంతవరకు నిశ్శబ్దమైన వాతావరణం తిరిగి కలకలంతో హడావిడైంది. ఎలా ఉంది అన్నాడు మురారి నవ్వుతూ జ్యోతి వంక తిరిగి. జ్యోతి ఒక్క క్షణం సిగ్గుపడి తల తిప్పుకుంది. పాపం, బతుకు తెరువు కోసం ఎంతకైనా దిగజారిపోతారు. ఇలా మానాభిమానాలు విడిచి, సిగ్గు లజ్జ విడిచి రోజు ఇన్ని 100 మంది ముందు అలా నగ్నంగా నిలబడాలంటే ఎంత ప్రాణం చచ్చిపోతుందో ఆమెకి. జాలిగా, సానుభూతిగా అన్నాడు సుబ్బారావు. ఈ వ్యవహారం అంతా వాళ్ళకి అలవాటైపోతుంది తేలిగ్గా అన్నాడు మురారి. ఇప్పుడంటే అలవాటైపోయి ఉంటుంది. మొదట్లో ఎంత బాధపడేదో, ఎంత సిగ్గుపడేదో, ఎలాంటి దీనస్థితికి తట్టుకోలేక ఇంతకి తెగించిందో కదా. ఛ, ఈ క్యాబరేల్ని నిషేధించాలోయ్ సుబ్బారావు బాధగా అన్నాడు.
యూ సెంటిమెంటల్ ఫూల్. సాధారణంగా ఈ క్యాబరే డాన్సర్స్ అందరూ ఆంగ్లో ఇండియన్సే. వాళ్ళ మీద మన స్త్రీల కంటే పాశ్చాత్య స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలా అర్ధనగ్న వేషం వాళ్ళకి కొత్త కాదు. అందులో సిగ్గుపడవలసిందన్నట్టు వాళ్ళు భావించరు. కోర్స్ అందులో కొందరు బతుకు తెరువుకు మనసు చంపుకుని వచ్చిన వారు ఉంటారు. కొందరు ప్రొఫెషనల్స్కి అదే వృత్తి. రకరకాల వాళ్ళు ఉంటారు. మురారి విశదీకరించాడు. ఏమిటో ఈ డ్యాన్సులు, ఈ నాగరికత అంతా కృత్రిమంగా కనిపిస్తుంది నాకు. చూస్తుంటే మనం పురోగమిస్తున్నామో తిరోగమిస్తున్నామో అర్థం కాదు ఒక్కోసారి. సుబ్బారావు నిట్టూర్చుతూ అన్నాడు. మురారి వేళాకోళంగా నవ్వాడు. జ్యోతికి సుబ్బారావు అమ్మమ్మ కబుర్లు చూస్తుంటే ఒళ్ళు మండింది. మురారి ఏమనుకుంటాడో అనుకుని భయపడింది. మా ఆయనవన్నీ పాత చింతకాయ పచ్చడి భావాలేండి. మంచికో చెడ్డకో మార్పు అవసరమని గుర్తించరు. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు పాత అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలే మంచివి అంటారు జ్యోతి అంది. మంచి అన్నది ఇటు ఆధునికతలో కొంత ఉంటుంది, అలాగే చెడు అన్నది పురాతనంలోనూ ఉంటుంది. ఎటొచ్చి మనం ఎప్పుడు నేర్చుకున్నా చెడే నేర్చుకుంటున్నాం, మంచి వదిలి. సుబ్బారావు తీవ్రంగా అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, విదేశాల నుంచి మనం నేర్చుకున్నది తాగుడు, క్యాబరేలు తప్ప కార్యదక్షత, డిసిప్లిన్, పంక్చువాలిటీ, సిన్సియారిటీలు నేర్చుకున్నా? ఈరోజు ఈ తాగుడికి, ఈ తిండికి మనవాడు ఖర్చు పెట్టే దాంట్లో ఓ మామూలు కుటుంబం నెల కాకపోయినా సగం రోజులు హాయిగా బతుకుతుంది. ఒరే, ఫ్రెండు కదా అని పిలిచి డిన్నర్ ఇస్తుంటే ఆఖరికి నా మీదకే తిప్పావురా గాలి. మురారి నవ్వుతూ వెయిటర్ తీసుకొచ్చిన మెనూ కార్డు చదువుతూ అన్నాడు. అయితే ఈ పూట నీకు పస్తే. హాయిగా మేమిద్దరం భోంచేస్తాం. చెప్పండి, మీరేం తీసుకుంటారు? జ్యోతికి మరో కార్డు అందిస్తూ అన్నాడు మురారి. డబ్బుతో పులిసున్నావు, నీకు లేని బాధ నాకెందుకు? ఆర్డర్ చేయి. మేమెలాగూ రోజు తినలేం. నీ డబ్బుతోనన్నా సుష్టుగా తింటాను. సుబ్బారావు నవ్వుతూ అన్నాడు. జ్యోతి కార్డు తిరగేసింది కానీ అందులో ఒక్క వంటకం పేరు ఎప్పుడూ వినలేదు, కొనను లేదు. మురారి మరోసారి అడిగేసరికి ఆఖరికి తెలిసిన పేరు చపాతీ కుర్మా అని చెప్పింది. ఇంకేం వద్దు, చాలు, హెవీగా ఉంది అంది గడుసుగా. భలేవారే, మీతో లాభం లేదు అంటూ తనే ముగ్గురికి కలిపి ఏవేవో ఆర్డర్ చేశాడు మురారి. ఒక్కొక్క కోర్సు తీసుకొచ్చి పెడుతున్నారు వెయిటర్లు. సూప్ ఎలాగో తాగగలిగింది జ్యోతి. మురారి ఏమనుకుంటాడోనని కొన్ని బలవంతంగా నోటబెట్టింది. అలవాట్లేని ఆ రుచులు, ఆ మసాలా వాసనలు, ఆ ఉప్పు కారం లేని చప్పిడి వంటలు తినలేకపోయారు జ్యోతి, సుబ్బారావు. ఆఖర్న ఫ్రూట్ సలాడ్ మాత్రం తీసుకుంది తృప్తిగా. ఆఖర్న వెయిటర్ తీసుకొచ్చిన బిల్లు చూసి గుండెలు బాదుకున్నంత పని అయింది సుబ్బారావుకి. మురారి నిర్లక్ష్యంగా 100 రూపాయల నోటు పడేసి వెయిటర్ తీసుకొచ్చిన 5 రూపాయల చిల్లర టిప్గా వదిలేశాడు. ఒరేయ్, ఏం భోజనవరా దరిద్రం, దీనికి 100 రూపాయలా? హాయిగా ఏ తాజుకోపోతే 10-20 రూపాయలకి సుష్టుగా తినేవాళ్ళం. ఓ ఉప్పు లేదు, కారం లేదు. ప్లేట్లు, టేబుల్స్, వెయిటర్లు అంతా పటాటోప్మే. మనం తిన్నది ఎంత? 100 రూపాయలు ఒడికారు. సుబ్బారావు ఒళ్ళంతా జర్రులు పాకినట్టు అన్నాడు. మురారి నవ్వాడు నిర్లక్ష్యంగా. వాళ్ళ హోటల్ మెయింటెనెన్సు, ఆ క్యాబరే అదంతా మరి మన నెత్తినేగా రుద్దుతారు. నీకు నీ డిన్నర్కి ఓ నమస్కారం. ఇంకెప్పుడు ఇలాంటి చోటుకి తీసుకురాకు. సుబ్బారావుకు నిజంగా ఆ రాత్రి కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టడం బాధగా ఉంది. జ్యోతికి మురారి అంతలా ఖర్చు చేసిన డబ్బుతో తనకు మంచి 2 చీరలు వచ్చేవి అనిపించింది. కథ పేరు కోరికలే గుర్రాలైతే. రచించిన వారు డి. కామేశ్వరి గారు. ఈ కథలోని 3వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.